హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తల్లి కొడుకు అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వరలక్ష్మి అనే సంపన్నురాలికి ఒకడే కొడుకు చంద్రశేఖరుడు. చంద్రశేఖరుడు చిన్నతనంలోనే తండ్రి పోయాడు. అప్పటి నుంచి వరలక్ష్మి వాణ్ణి ఎంతో శ్రద్ధగా పెంచి వాడి మీదనే ఆశలన్నీ పెట్టుకుంది. చంద్రశేఖరుడికి యుక్త వయసు రాగానే వరలక్ష్మి వాడిని సుభద్ర అనే పిల్లను పెళ్లి చేసి కోడలిని కాపురానికి తెచ్చుకుంది. సుభద్రమ్మకు అత్తవారింటి పద్ధతులన్నీ తృప్తికరంగానే ఉన్నాయి. కాని తన అత్తగారి దాతృత్వం గుణం మటుకు అసంతృప్తి కలిగించింది. ఆమె తనకున్న దాంట్లో కొంచెం హెచ్చుగానే దాన ధర్మాలు చేసేది. అంత మాత్రాన సుభద్ర మనోవ్యాధి పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వరలక్ష్మికి గల ఆస్తి ఒకంతట తరిగేది కాదు. కాని సుభద్రలో పిసినారితనం ఉన్నది. తన భర్త ఎంతో కష్టపడి సంపాదించిందంతా అత్తగారు దాన ధర్మాల కింద తగలేస్తున్నట్టు సుభద్ర బాధపడింది. ఈ బాధను ఎంతో కాలం తన మనసులో ఇమర్చుకోలేక పైకి వెళ్లగక్కింది సుభద్ర. మనకి ఉన్న దాంట్లో నలుగురికి పెట్టడం తప్పు కాదమ్మా, ఉన్న ఆస్తిపాస్తుల్ని కట్టుకుపోలేం కదా అన్నది వరలక్ష్మి. వరలక్ష్మి ఆ మాటన్నా సుభద్ర గ్రహించక అత్తగారి దాన ధర్మాలకు చిరాకు పడుతూ వచ్చింది. చివరకు వరలక్ష్మి ప్రాణం విసిగి, నువ్వు నీ పుట్టింటి నుంచి తెచ్చిందేది నేను వృధా చేయటం లేదు కదా, దిగులు పడకు అన్నది. ఇక అత్తగారిని మార్చటం తన వల్ల కాదని గ్రహించి సుభద్ర తన మొగుడితో, చూశారా మీ అమ్మ ధోరణి, ఆవిడ అలాగే చేస్తుంటే మనకు చిప్ప చేతికొస్తుంది, ముందు జాగ్రత్త పట్టం తప్ప మీరు ఆవిడ్ని కాస్త హెచ్చరించండి అన్నది. ఆవిడకు నువ్వు నేను చెప్పగలవాళ్లమా అనే చంద్రశేఖరుడు మొదట్లో భార్య మాట లక్ష్య పెట్టలేదు. కాని సుభద్ర అతని మనస్సును అరగదీయటం మానలేదు. చివరకు అతను తన భార్య దారిలోకి రానే వచ్చాడు. నువ్వు చెప్పేది బాగానే ఉన్నది, కాని నన్ను ఏం చేయమంటావు అన్నాడు చంద్రశేఖరుడు భార్యతో. రేపు మనకు పిల్లలు పుట్టుకు రావచ్చు, వాళ్ల మంచి కోసమైనా మనం వేరే కాపురం పెట్టాలి అన్నది సుభద్ర. భార్య మాట విని చంద్రశేఖరుడు వేరే కాపురం పెట్టాడు. తరువాత కాలక్రమాన సుభద్ర కొడుకును కూడా కన్నది. కొడుకు పుట్టినాక సుభద్రలో కలిగిన మార్పు చూసి చంద్రశేఖరుడు ఆశ్చర్యపోయాడు. ఆమె తన కొడుకుదే లోకంగా జీవిస్తూ భర్తను కూడా మర్చిపోయింది. ఒకనాడు సాయంకాలం చంద్రశేఖరుడు ఇంటికి వచ్చేసరికి పొరుగింటామే సుభద్రతో మాట్లాడుతూ పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి, చివరకు మనం ఎంతో కష్టపడి సాకుతాం గాని పెద్దయ్య వీళ్లు మనల్ని చూస్తారని ఏమీ లేదు, అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డాలనాడు బిడ్డలు కారని అందుకే అంటారు అన్నది. సుభద్ర ఆవేశంగా, ఎవరైనా అలా అవుతారేమో గాని నా బాబును అలా కానియను, తల్లిదండ్రుల రుణం తీర్చుకునే ఉత్తముడిగా వాని తీర్చిదిద్దటానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను, తల్లిదండ్రుల కష్టం మీద పెరిగి పెద్దయి తన స్వార్థం తాను చూసుకుని సుంఠగా కానివను అన్నది. ఈ మాటలు విన్న చంద్రశేఖరుడు మర్నాడే వేరే కాపురం రద్దు చేసి తమ తల్లి తమతో ఉండటానికి ఏర్పాటు చేశాడు. ఇదేమిటి, నీకేమైనా పిచ్చి పట్టిందా అని సుభద్ర అతన్ని అడిగింది. లేదు, పట్టిన పిచ్చి వదిలింది సుభద్ర, నువ్వు స్వార్థపరురాలివి. నీ కొడుకు తన స్వార్థం చూసుకునే సుంఠ కాకూడదు గాని నీ భర్త అలాంటి సుంఠైతే పర్వాలేదన్నమాట. నేను సుంఠను కాని నిరూపించుకుంటున్నాను అన్నాడు చంద్రశేఖరుడు. పొరుగింటావిడితో తాను కిందటి రోజు అన్న మాటలు గుర్తొచ్చి సుభద్ర ఏమీ అనలేకపోయింది. చూడు సుభద్ర, నువ్వు నీ కొడుకుని ఎంత గారాబంగా పెంచుకుంటున్నావో మా అమ్మ నన్ను అంత గారాబంగా పెంచి నా మీద ఆశలన్నీ పెట్టుకున్నది. నా స్వార్థం నేను చూసుకొని నా తల్లిని నిరాదరించటం తప్పు కదా అన్నాడు చంద్రశేఖరుడు. సుభద్ర పశ్చాత్తాపడింది. తర్వాత ఆమె తన అత్తగారితో ఎలాంటి అరమరికలు లేకుండా కాపురం చేసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.